ఒకసారి చిట్టికి ఫోన్ చేస్తే లైన్లోకి వస్తే వివరాలు తెలుస్తాయి కదా. శివ, తరుణ్ వీడియో కాల్ చేస్తున్నాడు రా. మధు, మధు. హలో తరుణ్, ఎక్కడున్నారు డాడీ? నీకోసం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాంరా. ఎందుకే బయట గడియ పెట్టావు? ఏం లేదు, జస్ట్ ఫన్. గడియ పెట్టడం ఏం ఫన్నే? రోజు రోజుకి పిచ్చి ముదురుతుంది. అర్థం పర్థం లేని పనులేంటి? ఎందుకంత వాల్యూమ్? కాస్త తగ్గిస్తే మంచిది కదా. ఏదో నిన్ను ఏడిపిద్దామని సరదాగా. రోజు ఏడిపించేది సరిపోదా? ఇదో కొత్త దారా? ఇలా ఏడిపించడం నీకు సరదా అయిపోయింది. హ, భలే కూతుర్నిచ్చాడే ఆ దేవుడు. ఏడిపించి సరదా పడ్డం శాడిజం అవుతుంది. అమ్మా, అవును, ఆ చిట్టి ఎక్కడా? ఆ? వాడికి కూడా ఇలాంటి సరదాలే ఉన్నాయా? డాడీ, మీ ఎక్స్పెక్టేషన్స్ రాంగ్. నేను బుజ్జి వాళ్ళ ఇంట్లో ఉంటానని వెళ్ళడం తప్పు. అనవసరంగా నా గురించి వాళ్ళని ఎంక్వైరీ చేసి బాధ పెట్టొద్దు. మంచినీళ్ళు తెచ్చిమంటారా ఆంటీ? అక్కర్లేదు, నేను నీతో మాట్లాడాలి. చెప్పండి ఆంటీ. చూడు, మా బుజ్జి చిన్నపిల్ల, ప్రపంచం గురించి పూర్తిగా తెలియని వయసు. మనసుకు నచ్చితే నమ్మేసే రకం. నా మీద అర్థం లేని కోపమే తప్ప అర్థం చేసుకునే ఆలోచన లేదు. నువ్వు మా ఇంట్లో ఉండడం నాకిష్టం లేదు. ఆంటీ, నేను నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. నేను రాగానే చెప్పాను ఆంటీ, కానీ బుజ్జిని బలవంతంగా లాక్కొచ్చింది. అయినా వచ్చిన వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూశాక ఒకరోజు ఉండాలనిపించింది. నేను మా అమ్మతో కలిసి పెరగలేదు. ఉన్నావు కదా, రేపు ఉదయాన్నే లేచిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉదయాన్నే అంటే చాలా కష్టం ఆంటీ. అంటే రూమ్ వెతుక్కొని 2 రోజుల్లో వెళ్ళిపోతాను. ప్లీజ్. ఖచ్చితంగా 2 రోజుల్లో వెళ్ళిపోతావా? ష్యూర్ ఆంటీ, ఖచ్చితంగా వెళ్ళిపోతాను. సరే. వెల్కమ్ సార్. హాయ్. మీ నుంచి ఫోన్ రాగానే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. నాకొచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చాలంటే మీరే కరెక్ట్ అని మీకు ఫోన్ చేశా. మీ నమ్మకానికి ధన్యవాదాలు. నా ఫ్రెండ్, నాట్ ఓన్లీ ఫ్రెండ్, ఆత్మ అంటారే అలా. గ్లాడ్ టు సీ యూ సార్. నైస్ మీటింగ్ యూ. ప్లీజ్ కమ్ సార్. పదండి. రండి సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు రావడం ఫస్ట్ టైం కదా సార్? మీ ఆఫీస్ సెటప్ చూస్తుంటే మీ నిబద్ధత కనిపిస్తుంది. చేసేది బిజినెస్ సార్. కస్టమర్ సాటిస్ఫాక్షనే కదా సార్ బిజినెస్ స్ట్రాంగ్గా నిలబడడానికి ముఖ్యమవుతుంది. కరెక్ట్. అందుకే మా గుణ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. మీరు చాలా బిజీ కదా, ఫోన్ చేస్తే నేనే వచ్చి కలిసేవాడిని. పని అవసరం మాది, మిమ్మల్ని రమ్మంటాం కరెక్ట్ కాదుగా.
అయినా ప్రత్యేకంగా ఈ పని మీద రాలేదు. మరో ముఖ్యమైన పని మీద వచ్చాను. వచ్చాక ఆలోచన వచ్చింది. నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. తీసుకోండి. థ్యాంక్ యూ. వెళ్ళి. చెప్పండి సార్. చాలా కాలం తర్వాత ఫోన్ చేశారు. హెల్ప్ చేయాలి అన్నారు. నేనేం చేయాలి? నేను హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. నా పేరుకు తగ్గ లెవెల్లో మంచి ఏరియాలో హాస్పిటల్ పెట్టడానికి కావలసిన ఏర్పాట్లు మీరే చేయాలి. తప్పకుండా చేస్తాను. దాన్ని హెల్ప్ అంటారేంటి? గొప్ప ఆర్డర్. సంతోషంగా అన్ని దగ్గరుండి నేనే చూసుకుంటాను. అన్ని విషయాలు చూశాక వివరంగా బడ్జెట్ ప్లాన్ చేసి నాకివ్వాలి. అలాగే. వీలైనంత త్వరగా ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ అయ్యేలాగా చూడాలి. ష్యూర్. నేను ఈ క్షణం నుంచి ఆ పని మీదే ఉంటాను. మీరు ఓపెనింగ్ వస్తే సరిపోతుంది. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. నా మీద మీకున్న కాన్ఫిడెన్స్కి థ్యాంక్స్. మరి మేము బయలుదేరతాం. సార్ అలా ఎలా సార్? నా కోసం మా ఊరు వచ్చాక భోజనం చేయకుండా ఎలా పంపిస్తాను? నో ఫార్మాలిటీస్. అది మాకు చాలా పనులున్నాయి. అలా అనకండి సార్. మీ బిజీ నాకు తెలియంది కాదు. కానీ నా తృప్తి కోసం ఒక చక్కటి ఇంటి భోజనం ఏర్పాటు చేశాను. ఇంకో విషయం తెలుసా? భోజనం చేసి వెళ్ళమన్నాక కాదని వెళ్ళకూడదంట. సెంటిమెంట్సా? నా సాటిస్ఫాక్షన్ కోసం సార్. సరే, చేసే బయలుదేరతాం. ఏమంటావు శివ? నువ్వెలా అంటే అలాగే. థ్యాంక్ యూ సో మచ్. 1 minute. ఎవరైనా గెస్ట్లు వస్తున్నారా ఆంటీ? చాలా డిషెస్ చేసినట్టున్నారు. అవును. అయితే ఇవాళ రోజు కన్నా చాలా రుచిగా ఉంటాయన్నమాట వంటలు. నేనెప్పుడు ఒకే రకంగా చేస్తాను. నేను కూడా మీతో కలిసి భోజనం చేయొచ్చా ఆంటీ? రోజు మాతో కలిసి భోంచేస్తున్నావుగా, నీకైనా విడిగా పెడుతున్నానా? గెస్ట్లు అంటున్నారు కదా, వాళ్ళ ముందు నేను ఉండొచ్చో లేదో అని అడిగాను అంతే. చూడు, నాకు ఒక్కొక్కరి ముందు ఒక్కొక్క రకంగా ఉండడం రాదు. ఒకసారి ఉండమని చెప్పిన తర్వాత ఎవరికో భయపడి ఎదురు పడకు, పక్కకెళ్ళు అనేదాన్ని కాదు. వద్దు అనుకున్నానంటే ఒంటరిగా ఉన్నా వెళ్ళిపోమంటాను. ఎంతమంది ముందైనా ఉండనిస్తాను. పిరికిదాన్ని కాదు, నువ్వు భయపడకు. మ్మ్. చెప్పు చక్రి. జనని, మేము బయలుదేరుతున్నాం. ఓకే.